నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు వైబీఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మీరు అస్ట్రాలజీ అనేది కూడా మీకు ప్యాషన్ కదండీ? పామిస్ట్రీ ప్యాషన్? కాదు అంటే నేను చదువుకున్నాను కాబట్టి యూజీసీ అప్పుడు యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ అప్రూవ్డ్ ఉన్నటువంటి శాస్త్రోక్తంగా ఎంబీబీఎస్ చేసిన వాళ్ళందరూ డాక్టర్ కింద లెక్క. వాళ్ళు రాజకీయం చేసినా లేదా సినిమాలు చేసినా ఏం చేసినా డాక్టర్ అంతే. నేను అట్లాగే అస్ట్రాలజీ చేశాను కాబట్టి పెట్టుకోవడానికి పనికొస్తుంది అనమాట. ఎందుకంటే అఫీషియల్ గా మనం అప్రూవ్డ్ డిగ్రీ చేస్తున్నాం కాబట్టి ఐఆమ్ ఆస్ట్రాలజర్. బట్ నేను డబ్బులు తీసుకుని కన్సల్టేషన్ ఏమి చేయను కాబట్టి అది ప్రొఫెషనల్ లో లేనది. ప్రొఫెషనల్ లో లేరు కానీ ప్రొఫెషనల్ గా చెప్పగలను ఆస్ట్రాలజీ. ప్రాక్టీస్ లో మాత్రం లేరు కానీ ఆ సబ్జెక్ట్ అనేది డెఫినెట్ గా మీరు చెప్పగలరు. చదువుకున్నారు కాబట్టి డెఫినెట్ గా చెప్పగలరు. అయితే వక్రగతి అనేది కొన్ని గ్రహాలకి సర్వసాధారణం ఉంటుంది. సూర్యుడి నుంచి దూరంగా వెళ్ళినప్పుడు శని వక్రిస్తాడు, గురువు వక్రిస్తాడు, శుక్రుడు వక్రిస్తాడు, కుజుడు వక్రిస్తాడు, మరి ఈ బుధుడు కూడా వక్రిస్తాడు. శని వక్రించడం అనేది ఆయన ఉండటమే 2.5 years ఒక్కొక్క రాశిలో ఉంటారు కాబట్టి వక్రగతి కూడా అలాగే 4.5 months ఉంటూ ఉంటుంది. మరి ఇప్పుడు జూలై 13వ తారీఖు ఆయన వక్రించబోతున్నారు. 4.5 నెలల పాటు ఆయన వక్రగతి అనేది ఉంటుంది. మరి మీనంలో ఉన్నటువంటి శని గ్రహం మరొక్కసారి కుంభంలోకి రాబోతోంది. మరి ఎటువంటి రిజల్ట్స్ ఉంటాయి కొన్ని రాసుల వాళ్ళకి అనేది, ఏ రాసుల వాళ్ళకి రిజల్ట్స్ ఉంటాయి అనేది ఒక్కసారి మీ ద్వారా. అంటే ఇంట్లో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. ఇప్పుడు మనకి తన ముందున్న రాశికి వచ్చినప్పుడు ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. అంటే మేషరాశి ఉంది అనుకోండి, మీనంలోకి ఎంటర్ కాగానే వీళ్ళకి స్టార్ట్ అవుతుంది. ముందు వెనక రాశులకి వస్తుంది కదా. ఇది వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళినప్పుడు ఈ ఏలినాటి శనిలో 4.5 సంవత్సరం గ్యాప్ వస్తుంది. అంటే 4.5 నెలల గ్యాప్ వస్తుంది. అంటే ఏంటంటే ఏదైనా మన మీద క్లియర్ గా ఏదైనా చార్జ్ షీట్ ఫ్రేమ్ అవుతోంది అనగానే మధ్యలో గ్యాప్ లో బెయిల్ ఇస్తారు చూసారా, ఆ టైప్ లో ఏంటంటే మేషం వాళ్ళకి ఏదన్నా మంచి పనులు చక్కగా ఈయన ఉన్నంతపురం నడిపించడం కాబట్టి లౌకికానికి మనం చక్కగా అవన్నీ క్లియర్ చేసుకోవడానికి ఈ బంపర్ ఆఫర్ టైం ఏంటంటే 4.5 నెలలు. ఇది మేషం వాళ్ళకి బెనిఫిట్. వీళ్ళకి ఏంటంటే కింగ్ ఇస్ బ్యాక్ లాగా, బాస్ ఇస్ బ్యాక్ లాగా మనకి మకర కుంభ మీనాల్లో ఏంటంటే మీనంలోంచి మనకి ఎప్పుడైతే కుంభంలోకి వచ్చిందో ఈ మకరం వాళ్ళకి ముందు రాశిలోకి వచ్చినట్టు అయింది. అంటే అయిపోయింది అమ్మాయి అనుకున్న వాళ్ళకి మళ్ళీ ఆయన ఒక 4.5 సంవత్సరాలు ఆయన మళ్ళీ ఒక 4.5 నెలలు మర్చిపోయావా అని కనిపించి వెళ్ళడానికి వచ్చినట్టుగా కనిపించేది. కానీ ఏంటంటే ఇందులో మనం ఎందుకు చెప్తున్నామంటే జ్యోతిష్యంలో పూర్వానికి ఇప్పటికీ ఉన్న డిఫరెన్స్ నేను చాలా వీడియోలో చెప్పుంటా. పూర్వము అక్రమార్జన సంపాదిస్తాడు అంటే నెగిటివ్గా చెప్పేవాళ్ళం. ఇప్పుడు మీ వాడు మంచి ఇన్కమ్ వచ్చే డిపార్ట్మెంట్లో ఉంటాడయ్యా అని చెబుతున్నాం. పూర్వం దేశంలో రాణించడే, దేశం వదిలిపెట్టి పోవాలి అంటే చాలా నెగిటివ్గా చెప్పేవాళ్ళం. ఇప్పుడేంటి బాగా కానీ ఈ శని వచ్చేది ఏంటంటే పూర్వము ధార్మికంగా బతికే వాళ్ళకి మంచి వైరాగ్యకారకుడు. శని కూడా మంచి వైరాగ్యకారకుడు. మీకేంటంటే ఐక్యం కోసం కాకుండా ధార్మికంగా బతకాలనుకునే వాడికి బ్రహ్మాండంగా కరుణిస్తాడు, యోగకారకుడు ఆయన. కానీ ఏంటంటే మనకెంతసేపు లౌకికంలో ఉంటూ మనం క్షేమ, స్థైర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, ఐశ్వర్యాభివృద్ధి అనే వాళ్ళకి ఏంటంటే లౌకికానికి ఆయన కొంచెం మందుడుగా ఉండి పెద్దాన్ని పోస్ట్ పోన్ చేయిస్తూ ఉంటాడు కాబట్టి మనకి పెయిన్గా ఉంటుంది. అందువల్ల ఏంటంటే అందుకుని ఈ మకర రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే అమ్మయ్య వెళ్ళిపోయింది అనుకోకుండా ఒక్క 4.5 నెలల పాటు ఇటువంటి కార్యక్రమాలు ఏవి ప్రారంభించకుండా ఆయన జాగ్రత్తగా మళ్ళీ తర్వాత రాశిలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీ ప్రాపంచిక కార్యక్రమాలు నువ్వు పెట్టుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. రెండోది ఏంటంటే దీంతో పాటు ఏలినాటి శనితో పాటు అటు కర్కాటకం వచ్చేసరికి అష్టమ శని అవుతుంది, వాళ్ళకి కూడా వృశ్చికానికి అర్ధాష్టమ శని అవుతుంది. అంటే ఏంటంటే వాళ్ళు కూడా ఏదైనా ధార్మిక కార్యక్రమాలు చేయడానికి అనుకూలంగాను, లేకపోతే ఇది నెగిటివ్గానే చెప్పుకుంటాం. అందులో పాజిటివ్ ఏంటంటే చాలామంది అనుకూలంగా మనకి అరే మీరు ఏలినాటి శనిలో ఈ రెమెడీ చేసుకుంటే బాగుండేదని చెబితే అయ్యో మనం చేయలేకపోయామే, అది చేసుంటే బాగుండేదని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఇది పాజిటివ్.
ఇప్పుడు అది చేసుకోవచ్చు. దీంట్లో చాలామంది ఏం చేశారంటే శని అనంగానే వీళ్ళేదో 19,000 జపం చేయాలి, నువ్వులు దానం చేయాలి ఇవన్నీ చెప్తుంటారు. కానీ నేను చెప్పేదేంటంటే, ఇవన్నీ ఒకళ్ళకి దానం ఇవ్వటం వల్ల కర్మ సిద్ధాంతం ప్రకారం వాడు సహస్ర గాయత్రి క్షయం చేసుకునే కెపాసిటీ వాడుకుంటే పర్లేదు గానీ, వాడు దాన్ని అనుభవిస్తే మళ్ళీ 10 రెట్లే మనకొస్తుంది. ఓహ్! అప్పుడు గాయత్రి చేసే వాళ్ళకే ఇవ్వాలి. ఇవ్వాలి. అందుకనేంటంటే, మీకు ఈ ఈ శనికి మంచి రెమెడీ నేను చెప్పేదేంటంటే, శని పత్తికి కారకుడు కాటన్‌కి. శని నూనెకి కారకుడు. స్టీల్? శని ఇనుముకి కారకుడు. కనుక ఈ 3 ఎవరికీ దానమిచ్చే పని లేకుండా, మీకు మంచి ఏదన్నా శుభకార్యం జరుగుతోంది. మనకి చక్కగా మంచి పందిళ్ళేస్తే బావుంటుందండి అనుకున్నారు. ఒక ఇనప రాడ్లు పెట్టి చదురస్రంగా పెట్టి పైన షామ్యానలాగా వేస్తున్నారు. ఆ ఇనుముతో కూడిన పందిరిని మీకు అటువంటి ఆఫర్ ఏదన్నా భగవంతుడి ఉత్సవాల్లో వస్తే, దానికి మీరు రెంట్ కేటాయిస్తే మీకు శని దోష నివారణ అవుతుంది. ఎవరికీ అంటదు. బ్యూటిఫుల్. ఇది బావుంది గదా! అట్లాగే ప్రత్యామ్నాయం. కోటి దీపోత్సవం అని, లక్ష దీపోత్సవం అని చెబుతుంటారు. నూనెని. పెట్టినప్పుడు పత్తి, నూనె. నూనె అక్కడ ప్రతి మండపం మీద అలా పెట్టేసి వెళ్లారనుకోండి, మీరెవరికీ దానం చేయట్లా. వాళ్ళేం చేస్తున్నారు, వచ్చిన వాళ్ళు చక్కగా అన్నిట్లో భగవత్ కార్యక్రమానికి కార్యక్రమాన్ని ఉపయోగపడుతుంది. పెడుతున్నారు. ఆ పత్తి అక్కడ ఉపయోగిస్తారు, ఆ నూనె అక్కడ ఉపయోగిస్తారు, బ్రహ్మాండంగా ఉంటుంది. అట్లాగే దేవాలయంలో ఏదైనా ఉత్సవాలు జరుగుతున్నాయి, శుభ్రంగా దాని అలంకరణ కోసం నూనెని, పత్తిని మీరు చక్కగా 4 బాటిల్స్ నూనె తీసుకెళ్ళి, చక్కగా అలంకరించి అందరికి అబ్బా! ఎంత కన్నుల పండుగగా ఉన్నారు స్వామివారు ఇన్ని దీపాల్లో అనుకునేట్టుగా చాలా బావుంది. చేసుకున్నారనుకోండి. అలా చేయండి. రైట్. అలాగే గట్టిగా మీకేంటంటే ఇది వాళ్ళకి దోషం అంటుతుందని కానీ, నిజంగా ఆర్తిగా మీరు చక్కగా వేసవి కాలం ఇప్పుడు వేసవి కాలం లేదుగా వెళ్తున్నప్పుడు ఎవరికైనా సరే వస్త్రదానం గానీ, చెప్పుల దానం చెప్పులు. కానీ, గొడుగు దానం కానీ, అది ఎవరికైనా ఇచ్చినా సరే నీడ్‌గా ఉన్న వాళ్ళకి. హ్మ్. మీ దోషం పోవటం కోసం కాకుండా నీడ్‌గా ఉన్న వాళ్ళకిస్తే హ్మ్. అది మీకు బెనిఫిట్ అవుతుంది. హ్మ్. అంతే తప్పితే వేరే ఉద్దేశాలు మనసులో పెట్టుకొని పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్‌లో వాళ్ళకి కూడా నేను ఒకసారి చూశాను. ఘోరమైన విషయం ఏంటంటే, ఈ రూ. 1000 వస్తువు కొంటే ఏదో ఫ్రీగా ఇస్తారండి, గిఫ్ట్ ఇస్తారంటే ఏమిటా అని ఎళ్ళా. 2 కేజీలు ఉప్పు ప్యాకెట్. అంటే నాలాంటి వాడెవడో చెప్పాడు ఆ ఓనర్ గారికి. ఆ! ఉప్పునిచ్చే. ఏవండీ ఉప్పిస్తే శని పోతుందని. పోతుంది. వీడు తీసేసుకుంటున్నాడు వీడు. తీసేసుకుంటాడు. ఆ! కాకపోతే ఏందంటే అది ఇచ్చి తప్పించుకుందాం అని అనుకుంటున్నాడు గానీ, రూ. 1000 సేల్ చేస్తేనే నువ్వు ఇస్తున్నావు. అంతే కదా! ఆ! సో, ఆ! అక్కడ ఏమైంది మళ్ళీ మనం కొనుక్కున్నట్టే. కొనుక్కున్నట్టే ఆ! అవుతుంది. ఆ! అందుకనేంటంటే అలాంటివి చెయ్యకండా ఆర్తిగా మనం ఇంకోడికి అంటే పని లేకుండా అందుకనే దిష్టి తీసిన వాళ్ళకి కూడా నేను చాలా రెమెడీలు చెప్తాను. అంటే 4 గోడల్లో పడేసేయండి. హ్మ్. అది తప్పు. అట్లాగే మనకి మీరు గృహప్రవేశం చేసేటప్పుడు కూడా దిష్టి తీసిన కొబ్బరికాయని పని వాళ్ళెవరో పిలిచి తీసుకెళ్ళరంటారు. లేదమ్మా ఇది బయట పారేసి ఎవరు తొక్కని ప్లేసులు పడే నీకు ఇంట్లో 4 కాయలు ఇస్తాలే అని చెప్పాలి తప్పితే, మనం అనుభవించింది కూడా ఇంకొకడు ఎవరికిస్తాం? అనుభవించాలని ఆ! తప్పడం అనేది చాలా దోషం. ఎలా ఇస్తాం అలా? అది హ్మ్. చేయకుండా శుభ్రంగా చు ఈ పత్తి గాని, హ్మ్. శుభ్రంగా నూనె గాని, ఇనుము కానీ ఏదన్నా భగవత్ కార్యక్రమానికి చేసే అవకాశం వస్తే మాత్రం ఎందుకంటే మళ్ళీ మీకు సర్కిల్ రిపీట్ అయ్యి వస్తుంది. ప్రతి 2.5 సంవత్సరాలకు ఒకసారొస్తుంది. అప్పటికి మీరు ఇంత యంగేజ్‌లో లేకపోవచ్చు. వృద్ధులై ఉండొచ్చు. మారక స్థితి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. హ్మ్. కనుకేంటంటే మీరు చక్కగా వెనక్కొచ్చింది కాబట్టి మీకు 4.5 నెలల్లో, ఇప్పుడు గనక ఆయనకి రెమెడీస్ హ్మ్. చేసుకుంటే పాజిటివ్‌గా ఆలోచిద్దాం. మళ్ళీ సర్కిల్ వచ్చినప్పుడు హ్మ్. ఈ దోష నివారణ ఇప్పుడే చేసుకుంటున్నారు. అంటే రాబోయే ఎప్పుడో రిటైర్మెంట్ నాటికి ఇప్పటి నుంచే మీరు సేవింగ్స్ హ్మ్. కట్టుకుంటున్నారనమాట పెన్షన్ రైట్. కోసం. రైట్. రైట్. అలా అవుతుంది. అందుకనేంటంటే ప్రతిదాన్ని మనం పాజిటివ్‌గా తీసుకోండి తప్పితే హ్మ్. నెగెటివ్‌గా తీసుకోబాకండి. చాలా చక్కగా తెలియజేశారండి. ప్రాక్టికల్‌గా మనం చేయాల్సింది ఏంటి అనేది వివరించారు. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. లేదు. శని అంటే శనేశ్వరుడు మెల్లగా నడుస్తాడు. లేకపోతే ఈశ్వర శబ్దం ఉంది వెనకాల. ఉంది.